హాయ్ వివర్స్, మనం వచ్చేసి పెళ్లి సందడి అనేటువంటి పాఠములోని ప్రశ్నల జవాబులు చూడబోతున్నాము. ఇక్కడ ఇచ్చినటువంటి ఖాళీలను నింపండి. ఊళ్ళో ఏ వీధిలో విన్నా మంగళవాద్యాలు వినపడుతూ ఉన్నాయి. నోటికి చేతికి వాయడం లేని సంబంధము. పిండి వంటల బిందెలు ఆటక మీద పెట్టేసింది. లడ్లు వగైరాలు పట్టించేసరికి అందరి కళ్ళు మూతబడి నిద్ర ముంచుకొచ్చింది. ఈ క్రింది వాక్యాలు ఎవరితో అన్నారో వివరించండి. అడిగారు, మీ చూపులు పాడుగాను దిష్టి కళ్ళు. ఈ వాక్యము పెళ్లి సందడి అనేటువంటి పాఠము గద్య భాగంలోనిది. ఈ మాటలు గురుపత్ని శిష్యులతో పలికినటువంటి మాటలు. భావము, శిష్యులు గురుపత్ని లడ్డూలను చేస్తున్నప్పుడు వాటిని చూసి అవేమిటండి అమ్మగారు గుమగుమలాడుతున్నాయి అని అడిగినటువంటి సందర్భంలోనిది. ఉందిగా మీ శిష్యుల బృందము, వాళ్ళకి చెప్పి వెళదాము. ఈ వాక్యము పెళ్లి సందడి అనేటువంటి గద్య భాగంలోనిది. ఈ మాటలు గురుపత్ని పరమానందయ్య గారితో పలికినటువంటి మాటలు. ఇంటి దగ్గర పనులు బూజులు దులపాలి, సున్నం వేయాలి. మనం వెళితే ఆ పనులన్నీ ఎవరు చేస్తారు అని పరమానందయ్య గారు అడిగినప్పుడు గురుపత్ని పలికినటువంటి సందర్భంలోనిది. ఇహ మీ మొఖాలు నాకు చూపకండి. ఈ వాక్యము పెళ్లి సందడి అనేటువంటి గద్యంలోనిది. ఈ మాటలు పరమానందయ్య గారు తన శిష్యులతో పలికినటువంటివి. భావము, గురుపత్ని శిష్యులకు పేరు పేరున తిట్టింది. ఆ సమయంలో పరమానందయ్య గారు శిష్యులతో పలికిన మాటలు. ప్రొద్దున్నే అప్రాచపు మాటలు ఏమిట్రా? ఈ వాక్యము పెళ్లి సందడి అనేటువంటి గద్యంలోనిది. ఈ మాటలు గురువు గారు శిష్యులతో పలికినటువంటి మాటలు. శిష్యులు విషం తిని చచ్చిపోతాము అని పలికేసరికి ఉదయాన్నే ఆ యొక్క అప్రాచపు మాటలు ఏంట్రా అని పలికినటువంటి సందర్భంలోనిది. చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్. బహుళైచ్ఛిక ప్రశ్నలు వచ్చేసి అమ్మగారు తయారు చేసి అటక మీద పెట్టారు, విషము తయారు చేసి అటక మీద పెట్టారు అని చెప్తూ ఉన్నటువంటి సందర్భంలోనిది. తర్వాత వచ్చేసి తెల్లవారింది, పెళ్లి వాళ్ళు వచ్చే వేళ అయింది. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో జవాబులు అనేటువంటిది రాయటువంటి 5 వాక్యాల్లో ప్రశ్నలు, తర్వాత వచ్చేసి 4-5 వాక్యాల్లో సమాధానాలు, తర్వాత వచ్చే ఒక వాక్యంలో సమాధానాలు చూడండి. పరమానందయ్య చూచినటువంటి పెళ్లి సంబంధము ఏమిటది? పరమానందయ్య చూచినటువంటి పెళ్లి సంబంధము మంచిది. కుర్రాడి రూపురేఖలు బాగున్నాయి. నోటికి చేతికి ఎడం లేని సంబంధం. పరమానందయ్య గారు ఎవరింటికి సున్నం వేయమన్నారు? పరమానందయ్య గారు ఇంటికి బూజులు దులిపి శుభ్రం చేసి సున్నం వేయమన్నారు. పరమానందయ్య శిష్యులకు ఎలా విసుక్కున్నాడు? పరమానందయ్య గారు శిష్యులను మీ ముఖాలు నాకు చూపించవద్దని విసుక్కున్నారు. గురువు గారి కోపం చూసి శిష్యులు ఏ నిర్ణయం తీసుకున్నారు? గురువు గారి కోపం చూసి శిష్యులు విషం తినాలని నిర్ణయం తీసుకున్నారు. క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో జవాబులు రాయండి. పరమానందయ్య దంపతులు శిష్యులకు ఏమని చెప్పి పాళెంకు వెళ్ళారు? పరమానందయ్య దంపతులు శిష్యులకు మేము పెళ్లివారికి బట్టలు కొనడానికి పాళెం వెళుచున్నాము అని శిష్యులకు చెప్పారు. గురువు గారి మాటలు శిష్యులు అర్థం చేసుకున్నటువంటి రీతి 3-4 వాక్యాల్లో రాయండి. గురువు గారి మాటలు విని శిష్యులు అంతా కలిసి చచ్చిపోవాలని తీర్మానించుకున్నారు. అయితే ఎలా చావటమని ప్రశ్న ఉదయించింది. అమ్మగారు విషం తయారు చేసి ఉంటే బిందె నిండా పెట్టి అటక మీద పెట్టినారు కదా, ఆ విషం తిని చచ్చిపోదాము అని నిర్ణయించుకున్నారు.